నంబర్ సిస్టమ్ చాప్టర్ నుంచి సిరీస్ అండ్ ఆల్జీబ్రా శ్రేణులు మరియు బీజగణితం టాపిక్ నుంచి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 15. ది సమ్ ఆఫ్ ఏ 2-digit number and the number obtained by reversing its digits is 66. If the digits differ by 2, find the difference between the two possible numbers. ఒక 2 అంకెల సంఖ్య మరియు దాని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యల మొత్తం 66. ఆ అంకెల మధ్య భేదం 2 అయితే ఆ 2 సంఖ్యల మధ్య భేదం ఎంత? ఒక 2 అంకెల సంఖ్య ఇచ్చినాడు, దాన్ని ఏమనుకుందాం? ఏబి అనుకుందాం. దాని రివర్సు బి అవుతుంది. ఆ రెండిటి సమ్ము 66 ఇచ్చినాడు. ఫస్ట్ నెంబర్లో ఏ టెన్స్ ప్లేస్లో ఉంది, సెకండ్ నెంబర్లో ఏ యూనిట్స్ ప్లేస్లో ఉంది. సో ఈ రెండింటిని కలిపితే 11A వస్తుంది. 11A ప్లస్ ఫస్ట్ నెంబర్లో బి యూనిట్స్ ప్లేస్లో ఉంది, సెకండ్ నెంబర్లో బి టెన్స్ ప్లేస్లో ఉంది. కలిపితే 11B వస్తుంది. =66. అప్పుడు 11 into A plus B = 66 వస్తుంది. A plus B = 6 వస్తుంది. 11 1 11 6 A plus B = 6. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు? డిఫరెన్స్ A minus B = 2 అని ఇచ్చినాడు. A plus B 6, A minus B 2. రెండింటిని సాల్వ్ చేస్తే B minus B పోతే 2A = 8 వస్తుంది. therefore A = 4. A plus Bలో A సబ్స్టిట్యూట్ చేస్తే B = 2 వస్తుంది. సో AB అంటే 42, BA అంటే 24. క్వశ్చన్లో ఏం కావాలా? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ పాసిబుల్ నెంబర్స్. ఆ రెండు సంఖ్యల మధ్య భేదం అంటే 42 - 24 which is equals to 18. ఆన్సర్ 18. క్వశ్చన్ నెంబర్ 16. ది సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 20 to 102 ఈజ్. 20 నుంచి 102 వరకు ఉన్న అన్ని బేస్ సంఖ్యల మొత్తం. ఆడ్ నెంబర్స్ అంటే 20 తర్వాత 21, తర్వాత 23, తర్వాత 25, అట్లా 102 వరకు. అంటే 102 కంటే ముందు 101. వీటన్నిటి సమ్ అడిగినాడు. ఇది ఎట్లుంది? 2 డిఫరెన్స్ కదా. 21కి 23కి 2 2 2 అట్లా అన్నిటికీ 2 డిఫరెన్స్. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ. ఇందులో ఏ వచ్చేసి ఫస్ట్ లెటర్ 21, A = 21. తర్వాత డిఫరెన్స్ D = 2. తర్వాత లాస్ట్ నెంబరు 101. మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కనుక్కోవాలి. L = లాస్ట్ నెంబర్ = A plus n minus 1 into D = A అంటే 21 plus n minus 1 into D 2. L అంటే which is equals to లాస్ట్ నెంబర్ 101 implies 21 అవతల పోతే 80 అవుతుంది. 101 - 21 80. n - 1 = 80/2. n = 41 అవుతుంది. ఓకే, n = 41 వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా? సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 20 to 102 అంటే ఆడ్ నెంబర్స్ సమ్ కనుక్కోవాలా. సమ్ ఆఫ్ n numbers = n/2 into A plus L implies sum of 41 numbers is equals to n/2 41/2
ఇంటూ ఏ అంటే 21 ప్లస్ ఎల్ 101 41/2 ఇంటూ 122 2 1 జా 2 6 జా 1 జా 61 ఇంటూ 41 2501 వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే. సో ఆన్సర్ వచ్చేసి 2501. Question number 17. Find the 50th term of the series. 1 3 5 7. 1 3 5 7 శ్రేణిలో 50వ పదం ఎంత? సిరీస్ ఏమి ఇచ్చినాడు? 1 3 5 7 అట్లా 50 టర్మ్ 50 కనుక్కోవాలి. ఇదేది అథమెటిక్ ప్రోగ్రెషన్, ఎందుకంటే డిఫరెన్స్ 2 ఉంది. 1కి 3కి 2 డిఫరెన్స్, 3కి 5కి 2 డిఫరెన్స్, 5కి 7కి 2 డిఫరెన్స్. సో డిఫరెన్స్ కామన్గా ఉంది కాబట్టి ఇది అథమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ. అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఏ వచ్చేసి ఇక్కడ 1, డిఫరెన్స్ డి వచ్చేసి 2. ఇప్పుడు టీ 50 టర్మ్ ఎంత టర్మ్ కనుక్కోవాలా? ఏఎన్ = ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఫార్ములా. ఎన్ అంటే ఇక్కడ 50, సో ఏ 50th టర్మ్ ఏ 50 = ఏ అంటే 1 ప్లస్ ఎన్ అంటే 50 మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ ఎంత 2 which is equals to 49 into 98. 98 plus 1 99. 50th టర్మ్ 99. ఆన్సర్ వచ్చేసి 99. Question number 18. If x minus 2, x, x plus 2 are 3 prime numbers lying between 1 and 100, then 3x is equals to x minus 2, x plus 2 అనేటివి 1 మరియు 100 మధ్య ఉన్న 3 ప్రధాన సంఖ్యలు అయితే 3x విలువ ఎంత? 1కి 100కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏవేవి? 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2 3 5 7 11 13 17 19 అట్లా. ఇప్పుడు క్వశ్చన్లో x minus 2, x plus 2 ఫస్ట్ ప్రైమ్ నెంబర్కి సెకండ్ ప్రైమ్ నెంబర్కి 2 డిఫరెన్స్, సెకండ్ ప్రైమ్ నెంబర్కి థర్డ్ ప్రైమ్ నెంబర్కి డిఫరెన్స్ 2. సో అలా మనకి ఈ సిరీస్లో ఎక్కడ వస్తాయంటే 3 5 7 దగ్గరే వస్తాయి, మిగతా దేని దగ్గర అట్లా రావు. ద ఓన్లీ ప్రైమ్ ట్రిప్లెట్ విత్ ఎ గ్యాప్ ఆఫ్ 2 ఈజ్ 3, 5, 7. కాబట్టి x minus 2 3 అవుతుంది. x = 5 అవుతుంది. x plus 2 = 7 అవుతుంది. మనకు అడిగింది ఏంది? 3x. 3 ఇంటూ x = x అంటే 5, 3 ఇంటూ 5 15 ఆన్సర్ వచ్చేసి 15.